హాయ్ అందరికీ నమస్తే. సీజన్ వచ్చేసింది, ఈ ఎండాకాలం చూసారా, అందరూ ఊరమిరపకాయలు ఇవన్నీ వేసుకునే టైం అన్నమాట. నేను మీకు సింపుల్గా మంచి పక్కా కొలతలతో మంచిగా ఊరమిరపకాయలు చేసి చూపించాలని చెప్పి వచ్చాను. మా ఊరు పక్కనే గొరుగుపూడి అని ఉంది. గొరుగుపూడిలో మా మామయ్య వాళ్ళ తోట ఉంది. వాళ్ళ పచ్చిమిరపకాయ తోటలోకి వచ్చానమాట. చూసారా, కాయ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఈ సైజు కాయ కనుక కోసి మీకు కరెక్ట్గా 3 కిలో కాయలు కోసి దానికి ఏమేమి వేయాలో కరెక్ట్గా కొలతలతో మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా తప్పనిసరిగా ఇలాగ పట్టుకోండి, మంచి రుచిగా ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా రుచికరమైన ఊరమిరపకాయలు తినొచ్చు అనమాట. ఓకే, అందుకోసమే నేను 3 కేజీల మిరపకాయలు పక్కాగా కొలిసి మీకు దాంట్లో ఏమేమి వేస్తానో కొలతలతో సహా చూపిస్తాను. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, పచ్చిమిరపకాయలు కోసేద్దామా? చూసారండి కాయ ఎలా ఉందో, బ్రహ్మాండమైన సైజు అన్నమాట. ఈ కాయతో కనుక మనం ఊరమిరపకాయలు పెట్టుకుంటే మంచి టేస్ట్ ఉంటాయి. కొరకమంటారా? అబ్బో కారం అండి, మండిపోద్ది అన్నమాట. ఇదండి మనం 3 కిలోలు అయ్యేటట్టుగా పచ్చిమిరపకాయలు కోసుకున్నాము. ఇవన్నీ ఇక్కడ మూట కట్టేసుకుని మన ఫామ్ హౌస్కి వెళ్ళి వీటిని ఎలా చేయాలో మీకు చూపిస్తా. ఓకే, కాయ చూసారా ఎలా ఉందో, బ్రహ్మాండంగా ఉంది. ముదురుకాయ, చక్కగా పెద్ద సైజు కాయ. ఈ కాయతో కనుక మనం ఊరమిరపకాయలు పట్టుకుని తింటే ఉంటుందండి. అబ్బా, ఫామ్ హౌస్కి వెళ్ళిపోదాం. ఇవన్నీ మూట కట్టేసుకుని ఆహా, చలో ఫామ్ హౌస్. దెబ్బ కుట్ట, దొంగల ముఠ. వచ్చేసామండి ఫామ్ హౌస్కి. ఇప్పుడు ఈ మిరపకాయలన్నీ చక్కగా నీళ్ళు వేసి బాగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని చక్కగా ఘాట్లు పెట్టుకుందాం. ఓకే, తర్వాత ఏం చేయాలో చెప్తా. ముందు కడిగేసుకుందాం. ఫ్రెష్ పచ్చిమిరపకాయలండి. ఓకే,
ఈ మిరపకాయలని ఇలా తడి లేకుండా తుడుచుకుని ఇలా పక్కన వేసుకున్న తర్వాత అన్ని వరుసనే ఘాట్లు పెట్టుకుందాం. ఓకే, ముందు ఇలా తడి అనేది ఉండకూడదండి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, ఇలా మనం ఈ పక్క నుంచి తుడుచుకొని ఇలా ఎండలో వేసుకున్నాం అనుకో, ఈ ఎండకి శుభ్రంగా ఆరిపోతాయి అన్నమాట, తడి అనేది ఉండదు. ఓకే, తలుపు మూసి తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా, నువ్వొస్తావని తెలిసేలోగా నివురైపోతాను. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసివి. నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది, నేనొక ప్రేమ పిపాసిని. ఇవన్నీ తుడిచేసుకున్నాం కదండి, ఇప్పుడు వీటన్నిటికీ ఘాట్లు పెట్టుకుందాం. ఓకే, ఓహో, ఇక్కడ ఎండ చెర్ర అంటుందండి, నేను కూర్చొని చక్కగా ఘాట్లు పెట్టేస్తా అన్నిటికీ. ఓకే, ఇదిగోండి ఇలా తీసుకుని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి, అంతే, అన్నిటికీ ఇలాగే ఘాట్లు పెట్టుకోవాలి. అయిపోయిందండి అన్ని ఘాట్లు పెట్టేసుకోవటం. 3 కేజీల పచ్చిమిరపకాయలకి ఏవేవి ఎంత వేయాలో మీకు ఇప్పుడు చెప్తానండి. చూడండి, నేను 1 లీటర్ పెరుగు తీసుకున్నా, లీటర్ పెరుగుకి లీటర్ నీళ్లు పోస్తా. అలాగే 200 గ్రాములు ఉప్పు, అంటే 3 కేజీల మిరపకాయలకి 200 గ్రాములు ఉప్పు వేస్తున్నా. పోతే లాస్ట్ 2 నిమ్మకాయలు అందులో పిండుతాం. ఇవ్వండి పక్కా కొలతలో, ఇలా కనుక వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఊరమిరపకాయ. ముందుగా ఇలాంటి డబ్బా ఒకటి తీసుకుని 1 లీటర్ పెరుగు వేసుకుందాం. 200 గ్రాములు గల్లుప్పు వేసుకుంటున్నాను. ఇలా ఉప్పు వేసాక ఉప్పు పెరుగు మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి లీటర్ నీళ్ళు కూడా పోసుకుంటున్నాం, లీటర్ పెరుగుకి లీటర్ నీళ్లు. ఇదిగోండి ఒక్కొక్క నిమ్మకాయ బద్ద పిండేసుకుందాం. ఇప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కొని ఈ పచ్చిమిరపకాయలు మొత్తాన్ని, అంటే కింద కాయలు పైకి పైన కాయలు కిందకి మజ్జిగలో మునిగేటట్టుగా ఇట్లా నొక్కుకోవాలి. ఇలా బాగా మజ్జిగలో మునిగే వరకు ముంచుకున్న తర్వాత మూత పెట్టేద్దాం. అదే అండి మూత పెట్టేసుకున్నాం కదా. ఈ మూత పెట్టుకున్న తర్వాత 3 రోజులు బాగా ఇందులో ఊరాలన్నమాట. ఈ 3 రోజులు కూడా మనం ఉదయం సాయంత్రం తప్పనిసరిగా కలపాల్సిందే. కింద మిరపకాయలు పైకి పై మిరపకాయలు కిందకి వచ్చేటట్టుగా చక్కగా కలుపుకొని మజ్జిగంతా పైకి వచ్చే వరకు ఇలా మిరపకాయలు నొక్కుకోవాలన్నమాట. అలా ఒత్తేసి మళ్ళీ మూత పెట్టి పక్కన పెడతాం. ఇక 4వ రోజున ఈ మధ్యలో ఉన్న మిరపకాయలన్నీ తీసి మనం ఎండబెడతాం. ఎండబెట్టేటప్పుడు గుర్తుంచుకోండి, ఎండ బాగా తగలాలి. మంచి బట్ట మీద ఎండ తగిలేటట్టుగా మంచం మీద బట్టేసి లేకపోతే కింద చాపేసుకున్నాం బట్ట మీద ఎండబెట్టుకోండి. ఇకపోతే 4వ రోజు సాయంత్రం ఎండిన తర్వాత ఈ మిరపకాయలన్నీ తీసి మళ్ళీ మజ్జిగలో వేసేయాలి. అయిపోయింది కదా 4వ రోజు. ఇక తర్వాత 5వ రోజుకి ఈ మజ్జిగ మొత్తం మిరపకాయలు పీల్చేసుకుంటుంది అనమాట. 5వ రోజు తీసేసి చక్కగా బట్టేసి మళ్ళీ ఎండబెట్టుకోవాలి. ఇక మజ్జిగ ఉండదు కాబట్టి ఆ తర్వాత మనం గలగలలాడే వరకు ఈ మిరపకాయలు ఎండబెట్టుకుంటే మన ఊర మిరపకాయలు రెడీ అన్నమాట. నేను మీకు 4వ రోజున ఈ ఎండబెట్టేటప్పుడు మళ్ళీ కలుస్తానండి. ఈ లోపల ఈ 3 రోజులు 2 పూటల తప్పకుండా నేను కలుపుకుంటాను. ఓకే, మిరపకాయలు ఎండబెట్టేటప్పుడు మళ్ళీ కలుద్దామండి. ఓకే, బాయ్. హాయ్. 3 రోజులు శుభ్రంగా 2 పూటల తిరిగేసి పైకి కిందకి బాగా కలిపేసానండి ఊర మిరపకాయలని. మిట్ట మధ్యాహ్నం ఎండ చూసారు ఎలా ఉందో. ఈ ఎండలో కనుక
ఆ మజ్జిగలోంచి తీసి మంచం మీద మంచి గుడ్డేసుకుని ఎండబెట్టుకుంటే బ్రహ్మాండంగా ఎండుతాయి. ఎలా ఎండబెట్టాలో చూపిస్తాను ఇప్పుడు. ఓకే, అమ్మయ్యా, 4వ రోజుకి వచ్చామండి. ఇప్పుడు ఈ డబ్బాలో మిరపకాయలన్నీ తీసి పల్చగా చక్కగా ఎండబెట్టుకుందాం. ఓకే, మజ్జిగ బాగా పీల్చుకుందండి, కొంచెమే ఉంది మజ్జిగ. ఇప్పుడు వీటన్నిటిని బయటికి తీసి ఈ గుడ్డ మీద పల్చగా ఎండబెట్టుకుందాం. వాసన మాత్రం మజ్జిగ పచ్చిమిరపకాయల వాసన మాత్రం గమ్మున కొడుతుందండి. ఇలా అన్నీ పరిచేసుకుందాం. ఇలా ఇవన్నీ పరిచేసుకున్నాం కదండి. ఇదిగో చూసారా, ఈ మాత్రం మజ్జిగ మిగిలింది. ఇది ఏం చేయాలో చెప్తాను. ఈ కొంచెం మజ్జిగ మిగిలింది కదండి, ఈ మజ్జిగ లోపల పెట్టుకుందాము. ఈ సాయంత్రం వరకు ఈ మిరపకాయలు బాగా ఎండుతాయి కదా. ఎండిన తర్వాత సాయంత్రం ఈ మిరపకాయలన్నీ మజ్జిగలో వేసి రాత్రల్లా అలా ఉంచితే తెల్లవారేసరికి చుక్క మజ్జిగ లేకుండా మొత్తం పీల్చేసుకోండి. మజ్జిగ అనేది అసలు ఉండదు. రేపు ఉదయం ఈ మిరపకాయలన్నీ తీసి ఇలాగే గలగలలాడే వరకు 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఎండబెట్టుకోవటమే. ఈ టిఫిన్లో మాత్రం ఒక్క చుక్క మజ్జిగ అనేది ఉండదు, మొత్తం పీల్చేసుకుంటుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. మనం తర్వాత గలగల ఎండిన తర్వాత అప్పుడు మీకు మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ మిరపకాయలు నాకు ఈ విధంగా ఎండటానికి 7 రోజులు పట్టిందండి. ఇది 7వ రోజు. ఈ మధ్యలో 2 రోజులు మబ్బులేసి వాతావరణం సరిగ్గా లేకుండా మాత్రం ఇంకా బాగండి. ఇప్పుడు మాత్రం 7 రోజులు ఎండబెడితే చూసారా, కాయలు గలగలగల ఆడుతున్నాయి. ఈరోజు మనం మిరపకాయలు నూనెలో వేయించుకొని చక్కగా టేస్ట్ చేసి చూద్దాం. చాలా గలగలాడుతున్నాయి. ఇక చాలు, ఇక తీసేసుకుని బేసిన్లో వేసేసుకుందాం. ఓకే, వీటన్నిటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే సంవత్సరం పాటు మనం అప్పుడప్పుడు పప్పుచారు చేసుకున్నప్పుడు కానీ, రసం చేసుకున్నప్పుడు కానీ, పెరుగన్నం చేసుకున్నప్పుడు కానీ, తినాలని అనిపించినప్పుడు కానీ ఇలా కొద్ది తీసుకొని నూనెలో చక్కగా వేయించుకొని తింటుంటేను మంచి టేస్ట్ ఉంటాయండి. చాలా రుచికరంగా ఉంటాయండి. కాబట్టి మీరు ఇలాగే చక్కగా, కానీ ఈ విధంగా ఎండబెట్టుకోవాలి బాగా. ఎంత బాగా ఎండితే అంత మీకు నిల్వ ఉంటాయి, లేదంటే బూజు వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా ఎండాలి. ఇలా ఎండితేనే మీకు సంవత్సరం పాటు నిల్వ బాగా ఉంటాయి. ఎంజాయ్ చేస్తూ మంచి రుచికరమైన ఊర మిరపకాయలని మీరు ఆస్వాదిస్తూ తినేయచ్చు. ఓకే, చూసారా ఎలా ఉన్నాయో? ఈ విధంగా ఎండాలన్నమాట. గలగలగల్లాడుతున్నాయండి. నేను పెరుగన్నం చేసి రెడీగా పెట్టుకున్నానండి. వీటిని చక్కగా నూనెలో వేయించుకుని టేస్ట్ చేసేద్దాం. ఓకే, ఆహా, కరకరలాడుతున్నాయండి. ఒక్క వారం రోజులు మనం కష్టపడితే ఈ కరకరలాడటం, ఈ టేస్ట్ మన సొంతం అవుద్ది. చూసారా ఎంత టేస్ట్ ఉందో? రుచి మాత్రం అద్భుత. సూపర్ టేస్ట్ అండి. నేను వేసినట్టుగా కనుక మీరు అన్నీ వేసి చేసుకుంటే ఉప్పు ఎక్కువ అవ్వకుండా మంచి రుచి వస్తుంది. ఇలా ఉండాలి. ఊర మిరపకాయ అంటే ఈ టేస్ట్ ఉంటే మనం ఒక్క కాయ కాదు, పప్పుచారులో కానీ, పెరుగన్నంలో కానీ, రసంలో కానీ 4-5 కాయలు ఈజీగా కరకరలాడే ఊర మిరపకాయలు కొరుక్కుంటూ తిని రుచిని ఆస్వాదిస్తాము. మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట.
పెరుగన్నంలో ఎప్పుడు కూడా మామిడికాయ పచ్చడి ఇలా కలుపుకుని ఈ ముక్క తీసి పక్కన పెట్టేసి ఇలా కలుపుకొని తినాలండి. ఇలా ముద్ద తిని మామిడికాయ ముక్క కొరుక్కుంటూ ఊర మిరపకాయను కొరుక్కుంటూ ఇలా ఆస్వాదిస్తూ తింటే స్వర్గపడంతరికి వెళ్ళి తిరిగి వచ్చేయచ్చు. ఏమంటారు? ఆబా, మనిషి జీవితం ఎంత అందమైందండి, ఎంత అందంగా ఉంటుందో. మనమే పచ్చిమిరపకాయ పండించుకొని అదే తోటలోకి వెళ్ళి మనం మిరపకాయలు కోసుకొని మనమే పెరుగు తోడేసుకొని మజ్జిగలో ఊరేసుకొని ఈ మిరపకాయలు రోజు మజ్జిగలో వేస్తా ఎండబెడతా, మజ్జిగలో వేస్తే ఎండబెడతా, అట్లా ఒక వారం రోజులు చేసిన తర్వాత అన్నం వండుకొని పెరుగన్నం కలుపుకొని ఇలా మనం తయారు చేసిన ఆవకాయ ముక్క కొరుక్కుంటూ మనం ఊరేసిన ఈ ఊర మిరపకాయను కొరుక్కుంటూ తింటుంటే ఇంకేం కావాలండి ఈ మానవ జీవితం. దేవుడు చూసారా మనిషికి ఎన్ని ఇచ్చాడో. అందులో మనం ఇలాగే చేసుకుని మనమే పండించుకొని మనమే తింటుంటే అందులో ఉన్న ఆనందం ఇందులో ఉందండి. తృప్తి, ఆనందం రెండు అందులోనే ఉంటాయి. అబ్బా, మీరు కూడా తోట దగ్గరికి వెళ్ళండి, తెలిసిన వాళ్ళు ఉంటే కోపించుకోండి, పెరుగు తోడు పెట్టుకోండి, మిరపకాయలన్నీ ఊరేసుకోండి, ఆవకాయ ముక్కలు కొట్టుకుని సొంతంగా పచ్చడి పట్టుకోండి. ఈ విధంగా పెరుగన్నంలో ఆవకాయ ముక్క కొరుకుతూ ఊర మిరపకాయను కొరుకుతూ ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఆనందంగా తినండి. ఓకే, మన ఛానల్లో మామిడికాయ పచ్చడి ఎలా పట్టాలి, అలాగే ఊర మిరపకాయలు ఎలా తయారు చేయాలి రెండు చూపించాం కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా చేసుకోండి. టైం లేని వాళ్ళు మన వెబ్సైట్లో కానీ మన వాట్సాప్ నెంబర్కి కానీ పెట్టుకొని ఆర్డర్ పెట్టుకోండి. మంచి వంటకంతో మరో వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్. తినాలండి.